ఒక రెడ్డి జాతికి చెందిన యువతి తన పొలంలో నువ్వులు తింటూ పేడతో పిడికలు తయారు చేస్తూ ఉంటుంది. ఆమె పేరు రెడ్డి రుద్రమ్మ. ఆ సమయంలో రాజకుటుంబానికి చెందిన అహంకారి అయిన యువరాజు గుర్రంపై అక్కడి నుంచి వెళ్తుండగా ఆ పిడికలు తయారు చేస్తున్న అందమైన ఆ యువతిని చూసి కొంచెం ఆట పట్టిద్దామని అనుకున్నాడు. తన గుర్రాన్ని ఆమె దగ్గరకు తీసుకుని వెళ్లి అపహాస్యంగా, నువ్వులు నమిలేదానా, పేడతో పిడికలు చేసేదానా, ఈ ఊరి పేరు ఏమిటి అని అడిగాడు. ఆ రెడ్డి జాతికి చెందిన మహిళ చాలా తెలివైనది. రాజకుమారుడికి అదే శైలిలో చమత్కారంగా తిరుగు సమాధానం ఇచ్చింది. రాజకుమారుడు ఎక్కిన గుర్రం సరైన దారిలో వెళ్లడం చేతకాదేమో, ఈ ఊరి పేరు దర్పలాఘవం అని చెబుతుంది. ఈ సందర్భంలో దర్పలాఘవం అంటే నీ అహంకారం తగ్గించుకో అని యువరాజుని విమర్శించే అర్థం. ఆ రెడ్డి యువతి మాటలు వినగానే రాజకుమారుడి గర్వం బూడిదయ్యింది. అతను రాజకొడుకు, ఆమె సాధారణ జమీందారు అమ్మాయి అయినా తనను తెలివిగా ఎదిరించిందనే ఆలోచనతో అతను ఆగ్రహంతో ఆమెపై రగిలిపోయాడు. అతని మొహం కోపంతో ఎర్రగా మారిపోయి ఇలా అన్నాడు, నీకు ఎంత ధైర్యం, రాజకుమారుడికి ఎదురు సమాధానం చెబుతావా? ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కాని పెళ్లిలో సప్తపదిలో 4వ అడుగు వేస్తున్నప్పుడే నిన్ను విడిచిపెడతాను. నువ్వు జీవితాంతం మరచిపోలేని విధంగా శిక్షిస్తాను. అప్పుడు నువ్వు పెళ్లైన దానివిగా ఉండవు, అలాగే కన్యగా కూడా ఉండవు అని అంటాడు. తర్వాత రాజకుమారుడు అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోతుండగా రెడ్డి రుద్రమ్మ అతనితో ఇలా అంది, ఒక్కసారి ఆగు ఓ గర్విష్ఠి యువరాజా, ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా విను. నువ్వు రాజకుమారుడివి కదా, నీ సొంత కొడుకు చేత నీ మొహానికి నలుపు రంగు పూయించి నిన్ను 7 చెంపదెబ్బలు కొట్టించి నీ ఈ గర్వాన్ని అణచకపోతే నా పేరు రెడ్డి రుద్రమ్మ కాదని, నేను కూడా నిజమైన రెడ్డి జాతికి చెందిన సంతానం కాదని ప్రతిజ్ఞ చేస్తున్నానని అంటుంది. ఆ యువతి మాటలు విన్న రాజకుమారుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతడు రాజమహలుకు తిరిగి వచ్చి తినడం తాగడం మానేసి లంకనాలు చేయడం మొదలు పెట్టాడు. ఒక్కగానొక్క కుమారుడు ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో రాజు మరియు రాణి ఇద్దరూ కూడా చాలా బాధపడతారు. అతనికి ఏమైందో రాజుకు రాణికి ఏమాత్రం అర్థం కాలేదు. ఒక్కసారిగా కుమారుడు తినడం తాగడం ఎందుకు మానేశాడు? ఎప్పుడు అడిగినా అతను మాట మార్చేస్తుంటాడు. రాజు యువరాజుకు ఏమైందో అనే ఆలోచనతో చాలా బాధపడుతూ కూర్చున్నాడు. అప్పుడు రాణి రాజుతో, మహారాజే, మన కుమారుడిది ఒడుకు రక్తం, ఇప్పుడే యవ్వనంలో అడుగు పెట్టాడు. తల్లిదండ్రులకు చెప్పలేని విషయం ఏదో జరిగి ఉండొచ్చు, అతను మనతో చెప్పలేక బాధపడుతూ ఉండవచ్చు అని చెబుతుంది. రాజు, అలా అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి అని రాణిని అడుగుతాడు. రాణి రాజుతో, మహారాజా, అతని ప్రాణ స్నేహితుడిని పిలిపించి మన కుమారుడి దగ్గరకు పంపించండి. ఆ స్నేహితుడి దగ్గర అతను తన మనసులో మాటలు తప్పక చెబుతాడు అని సలహా ఇస్తుంది. రాజుకు రాణి మాటలు సరైనవిగా అనిపించింది. మరుసటి రోజు రాణి చెప్పినట్టే రాజు చేశాడు. కుమారుడి ప్రాణ స్నేహితుడిని పిలిపించి యువరాజు పరిస్థితంతా చెప్పి అతని కుమారుడి దగ్గరకు పంపాడు. స్నేహితుడు యువరాజు వద్దకు వచ్చి తన బాధకు కారణం ఏమిటి అని అడుగుతాడు. అంతర్గతంగా కుమిలిపోతున్న యువరాజు ఒక్కసారిగా తాను పడుతున్న బాధకు కారణం అనగా రెడ్డి జాతికి చెందిన మహిళతో జరిగిన పూర్తి సంఘటనంతా తన ప్రాణ స్నేహితుడితో చెప్పుకుంటాడు. ఆ సాధారణ జమీందారు అమ్మాయికి నేను సవాలు విసిరాను, పెళ్లి మధ్యలో సప్తపది నందు 4వ అడుగులోనే తనని విడిచిపెడతానని, కాని ఇప్పుడు ఈ సవాలును ఎలా పూర్తి చేయాలో అర్థం కావడం లేదని అంటాడు. రాజకుమారుడి మాటలు విన్న అతని ప్రాణ స్నేహితుడు నవ్వుతూ, అరే, ఇంత చిన్న విషయం కోసం నువ్వు తినడం మానేసి కూర్చున్నావా? నువ్వు చింతించుకు, నేను నీ తండ్రితో ఇప్పుడే మాట్లాడతానని అంటాడు. రాజకుమారుడు కొంచెం ఆందోళనతో, కాని నా తండ్రి మన ఈ చెడ్డ పనిని ఎందుకు అంగీకరిస్తాడు అని అంటాడు. స్నేహితుడు, నువ్వు దాని గురించి చింతించుకు, ఆ విషయం నేను చూసుకుంటాను అని చెప్పి అతను రాజు దగ్గరకు వెళ్లి సగం సగం మాటలు చెప్పాడు. మహారాజా, మీ కుమారుడి హృదయం ఈ రాజ్యంలో ఒక రెడ్డి జమీందారు అమ్మాయి మీద పడింది. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాడు అంతే అని అంటాడు. కుమారుడి స్నేహితుడి మాటలు విని రాజు, ఓస్, ఇంతేనా విషయం? నేను ఇప్పుడే ఆ జమీందారు ఇంటికి రాజకుమారుడి సంబంధం విషయమే రాజ పురోహితుడిని పంపిస్తాను అని అంటాడు. ఈ విధంగా రాజకుమారుడి ప్రాణ స్నేహితుడు సగం మాటలు చెప్పి రాజకుమారుడి తండ్రిని ఒప్పించేశాడు. రాజు మరుసటి రోజే తన పురోహితుడిని పిలిచి రెడ్డి జమీందారు ఇంటికి తన కుమారుడికి వివాహ సంబంధ ప్రతిపాదనతో వెళ్లమని ఆదేశిస్తాడు. పురోహితుడు ఆదేశం ప్రకారం తక్షణమే ఆ రెడ్డి జమీందార్ ఇంటికి చేరుకుని రాజకుమారుని పెళ్లి ప్రతిపాదనను జమీందార్ వద్ద ఉంచుతాడు. రాజకుమారుడు సంబంధం అనగానే ఆ జమీందార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అక్కడ చూస్తే రాజకుమారుడు, ఇక్కడ మనం సాధారణ జమీందారని అతను లోతైన ఆలోచనలో పడిపోయాడు. అతని హృదయం ఈ పెళ్లికి ఒప్పుకునే పరిస్థితిలో లేదు, కానీ రాజు ఆదేశాన్ని తిరస్కరించే శక్తి కూడా అతనికి లేదు. చివరికి అతను పెళ్లికి సమ్మతి తెలిపాడు. రెడ్డి రుద్రమ్మకి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె రాజకుమారుడితో ఇంతకు ముందు జరిగిన సంఘటనను తండ్రికి ఏమీ చెప్పకుండా మనసులోనే అప్రమత్తమైంది. ఆమెపై రాజకుమారుడు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నాడని ఆమెకు తెలుసు. రాజు నిర్ణీత తేదీన రాజకుమారుడిని తీసుకుని రెడ్డి రుద్రమ్మ ఇంటికి చేరుకున్నాడు. పండితుడు మంత్రాలు చదువుతూ అమ్మాయిని పిలిచాడు. విధి విధానంతో ఇద్దరి పెళ్లి కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు సప్తపది ప్రకారం ఒకరి వెంట మరొకరు తిరగడం మొదలు పెట్టారు. మొదటి 3 అడుగులు పూర్తి అయ్యాయి. రాజకుమారుడు మొదటి 3 అడుగులు పూర్తయ్యే వరకు వేచి చూసి 4వ అడుగు మొదలవగానే ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయాడు.
వెళ్లిపోయాడు. అతడు మరియు అతని స్నేహితుడు ముందుగానే పథకం వేసుకుని ఉన్నారు కాబట్టి ఈ విధంగా అలజడి సృష్టించి రాజకుమారుని ఎత్తుకుని రాజకుమారుడికి మూర్ఛ వచ్చింది కాబట్టి మంచిగా అయ్యాక తిరిగి తీసుకొస్తానని అరిచి పెళ్లి మధ్యలోనే అతన్ని పల్లకిలో పడుకోబెట్టి తీసుకుని వెళ్లిపోయారు. ఇక్కడ రెడ్డి రుద్రమ్మ ముందే అప్రమత్తంగా ఉంది. రాజకుమారుడి మనసులోని కుట్ర బాగా తెలుసు కాబట్టి 4వ అడుగులో అతను స్పృహ తప్పి కింద పడి నటించగానే ఆ గందరగోళంలో రెడ్డి రుద్రమ్మ మెల్లిగా రాజకుమారుడి కత్తి తీసుకుంది. వాళ్లు వెళ్లిపోయాక ఆమె ఆ కత్తిని పెళ్లికి బదులుగా ఉపయోగించి సప్తపదిలో మిగిలిన అడుగులు పూర్తి చేసుకుంది. దాంతో పెళ్లి సంపూర్ణమైంది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం ఆమె వంతు అయింది. రాజకుమారుడు మోసంతో పెళ్లి మధ్యలో వదిలేసి రాజమహల్కు తిరిగి వచ్చాడు. కాని సమయం గడిచినా ఆమెను తీసుకురావడానికి ఎందుకు వెళ్తాడు? అతనికి తన సవాలు పూర్తి చేయడమే ముఖ్యం. ఇప్పుడు ఆ రెడ్డి జమీందారుకు రాజు ముందు వెళ్లి తన కూతురుకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసే ధైర్యం లేదు కాబట్టి రెడ్డి రుద్రమ్మ రోజురోజుకు లోతైన ఆలోచనలో పడిపోయింది. అంతర్గతంగా ఆ ఆలోచన ఆమెను మనశాంతిగా ఉంచలేదు. రాజకుమారుడు పెళ్లి మధ్యలో వదిలేసి తన సవాలు పూర్తి చేసేశాడు. ఇప్పుడు ఆమె తన మాట ఎలా నిలబెట్టుకోవాలనే విషయం ఆమెకు అర్థం కావడం లేదు. చివరికి ఆమె ఒక పథకం రచించింది. పథకాన్ని అమలు చేయడానికి తండ్రి దగ్గరకు వెళ్లి ఇలా అంది: నాన్న, కొన్ని రోజులుగా నా మనసు అశాంతిగా ఉంది. మీరు అనుమతిస్తే మానసిక శాంతి కోసం తీర్థయాత్రకు వెళ్లాలనుకుంటున్నాను అని చెబుతుంది. ఆమె తండ్రి కూడా ఇలా అనుకున్నాడు. తీర్థయాత్రలు తిరిగితే తన కూతురుకు జరిగిన ఆ దుర్ఘటనను మర్చిపోతుంది అని. అతను సంతోషంగా కూతురికి తీర్థయాత్రలు వెళ్లుటకు అనుమతి ఇచ్చాడు. అతను ఆమెకు ప్రయాణ ఖర్చుల కోసం చాలా డబ్బులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు రెడ్డి రుద్రమ్మ తీర్థయాత్ర పేరుతో ఇంటి నుంచి బయలుదేరింది. కానీ ఆమెకు నిజంగా తీర్థయాత్రకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె రాజకుమారుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది. చివరికి తన పథకం ప్రకారం రాజు పాలించే నగరంలో స్థిరపడింది. తండ్రి ఇచ్చిన డబ్బులతో నగరంలో మంచి ఇల్లు తీసుకుంది. రూపం మార్చుకుని పాలు పెరుగు అమ్మే స్త్రీ వేషం ధరించి రాజనగరంలో ఉండడం మొదలు పెట్టింది. మంచి జాతి ఆవుడు కొనుక్కుంది. పథకం ప్రకారం ఆవులకు ఆకుపచ్చ మేతతో పాటు చాలా ఎండు పండ్లు అనగా బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష మొదలైన వంటివి కలిపి మేపింది. అలా మేపడంతో ఆవు పాలు అత్యంత ఉత్తమంగా మంచి పోషక విలువలు ఉన్న రుచికరమైన పాలుగా మారాయి. పాలు పెరుగు అమ్మే స్త్రీగా మారువేషంలో ఉన్న ఆమె ఆ స్వచ్ఛమైన పాలతో పెరుగు తయారు చేయడం మొదలుపెట్టింది. సాయంత్రం సమయంలో పూర్తిగా అలంకరించుకుని నగర చౌరస్తాలో పెరుగు అమ్మడానికి వెళ్లేది. ఎవరైనా ఆమె దగ్గరకు వచ్చి పెరుగు ధర అడిగితే లీటరు ఒక 100 రూపాయలని చెప్పేది. ఆ కాలంలో ఒక 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ ధర. ఒక రోజు రాజకుమారుడి స్నేహితుడు చౌరస్తా నుంచి దాటుతూ ఆమె దగ్గరకు వెళ్లి పెరుగు ధర అడిగాడు. ఆమె లీటరు ఒక 100 రూపాయలని చెప్పడంతో అతను ఇలా అనుకున్నాడు: తప్పకుండా ఈ పెరుగుకు ఏదో ప్రత్యేకత ఉండాలి అని, అందుకే ఇంత ధర చెబుతుంది అనుకుంటాడు. అతను రెడ్డి రుద్రమ్మ నుండి ఆ పెరుగు కొని రాజమహల్కు వెళ్లి రాజకుమారుడికి ఇచ్చాడు. రాజకుమారుడు ఆ పెరుగు రుచి చూసినప్పుడు అతని మనసు ఆనందంతో నిండిపోయింది. రాజకుమారుడిగా ఉండి కూడా ఇప్పటి వరకు ఇంత రుచికరమైన పెరుగును ఎప్పుడు తినలేదని పెరుగు రుచితో మైమరచిపోయి స్నేహితుడిని ఈ అద్భుత రుచి రహస్యం అడిగాడు. స్నేహితుడు అంతా వివరంగా చెప్పాడు. రాజకుమారుడు అనుకున్నాడు, ఈ పెరుగే ఇంత రుచికరంగా ఉంటే ఆమె ఇంకా ఎంత అందంగా ఉంటుందో అనుకుని మరుసటి రోజు స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రెడ్డి రుద్రమ్మ ప్రతిరోజు మాదిరిగానే నగర చౌరస్తాలో నిలబడి తన పెరుగు అమ్ముతోంది. అప్పుడు రాజకుమారుడు ఆమె దగ్గరకు వచ్చి పెరుగు ఇవ్వమన్నాడు. అతనికి అస్సలు తెలియలేదు తాను పెళ్లి మధ్యలో వదిలేసిన రెడ్డి రుద్రమ్మే ఈ పెరుగు అమ్మే స్త్రీ అని. రాజకుమారుడు ఆమె రూప సౌందర్యంపై మనసు పడ్డాడు. రెడ్డి రుద్రమ్మకి ఏదో ఒక విధంగా రాజకుమారుడిని తన వలలో వేసుకోవాలనే పథకం ఇప్పుడిప్పుడే ఫలిస్తుంది. ఇప్పుడు రాజకుమారుడు ప్రతిరోజు పెరుగు సాకుతో రెడ్డి రుద్రమ్మ దగ్గరకు రావడం ప్రారంభించాడు. ఒక రోజు ఆమె అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. రాజకుమారుడు ఇప్పుడు రెడ్డి రుద్రమ్మ ప్రేమలో మునిగిపోయాడు. ఒంటరిగా ఉన్న రెడ్డి రుద్రమ్మ ఇంటిలో ఇద్దరు కలుసుకోవడం మొదలు పెట్టారు. ఈ విధంగా ఆమె గర్భం దాల్చింది. మరుసటి రోజు రాజకుమారుడు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఇంటికి వెళ్లేటందుకు అనుమతి అడిగింది. ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళాలి, చాలా రోజులైందని, తాను తన ఇంటికి వెళ్ళని కారణం చేత ఇంట్లో వాళ్ళు చాలా దిగులుగా ఉంటారని చెబుతుంది. రాజకుమారుడు ఆమెను ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. చివరికి రెడ్డి రుద్రమ్మ త్వరలోనే మళ్లీ కలుస్తానని హామీ ఇచ్చింది. ఆ మాటకు ఒప్పుకున్న రాజకుమారుడు గుర్తుగా తన ఉంగరం తీసి ఇస్తూ ఇలా అన్నాడు: ఈసారి మా రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీకు బయట ఎక్కడా ఉండాల్సిన అవసరం లేదు. నా ఈ ఉంగరం గార్డులకు చూపించి నేరుగా రాజమహల్కు రావచ్చు అని. రాజకుమారుడి ఉంగరం తీసుకుని రెడ్డి రుద్రమ్మ మళ్లీ తన గ్రామానికి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లిపోయింది. ఆమె తన తండ్రికి తన పూర్తి పథకం అంతా చెప్పింది. నిర్ణీత సమయంలో ఆమె చాలా ఆరోగ్యవంతుడైన తేజస్సు కలిగిన కుమారుడికి జన్మ ఇచ్చింది. ఇప్పుడు రెడ్డి రుద్రమ్మకి సమయం వేగంగా గడిచిపోతోంది. ఆమె తన కుమారుడి ఆహారం నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. తన కుమారుడు ఇప్పుడు సాధారణ పిల్లల కంటే చాలా త్వరగా బలంగా పెరుగుతున్నాడు. ఆమెకు పుట్టిన బాలుడు తన తోటి వయసు ఉన్న బాలురందరికంటే తెలివిగాను మరియు బలంగాను పెరుగుతున్నాడు. ఆటల్లో కూడా తన తోటి బాలురనందరినీ ఓడించేవాడు. అలాగే ఒకరోజు ఆటలో ఉన్నప్పుడు రెడ్డి రుద్రమ్మ కుమారుడు బ్రాహ్మణుడి కుమారుడిని గుర్రంగా చేసి
ఆ బాలుడిపై ఎక్కి సవారీ చేశాడు. గుర్రంగా మారిన ఆ బాలుడిని అతను చాలా కఠినంగా కొట్టాడు. ఆ బ్రాహ్మణుడి కుమారుడు ఏడుస్తూ పరిగెత్తుకుని ఇంటికి వెళ్లి తన తల్లికి జరిగిన విషయమంతా చెప్పాడు. అతని తల్లి కోపంతో రెడ్డి రుద్రమ్మ ఇంటికి వెళ్లి ఆమె మీద ఆగ్రహంతో జరిగిన విషయం చెప్పింది. ఎవరికి పుట్టిన ఏ జాతి కొడుకో తెలియదు, గ్రామంలోని అందరి పిల్లలను కొడుతున్నాడు. నీ పిల్లాడికి మనసు ఎలా వచ్చింది అలా కొట్టడానికి అని అంటుంది. కోపంతో ఉన్న బ్రాహ్మణ స్త్రీ రెడ్డి రుద్రమ్మతో ఈ మాటలు అంటుండగా అక్కడే ఉన్న రెడ్డి రుద్రమ్మ కుమారుడు అంతా వినేశాడు. అతని పుట్టుకను అవమానించినందుకు అతన్ని శరీరమంతా ఎర్రగా మారిపోయింది. బ్రాహ్మణ స్త్రీ వెళ్లిపోయాక కోపంతో రగిలిపోతూ తన తల్లి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, నా తండ్రి ఎవరో చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తాను. నువ్వు నా తల్లెవని కూడా చూడనని అంటాడు. కుమారుడి నోటి నుండి ఈ మాటలు విని తల్లికి కన్నీళ్లు ఆగవు. ఆమె తన కుమారుడితో నీ తండ్రి పేరు తప్పకుండా చెబుతాను, కాని నాకు ఒక షరతు ఉంది. అది ఏమిటంటే నువ్వు నీ తండ్రి ముఖానికి నలుపు రంగు పూసి అతన్ని 7 చెప్పు దెబ్బలు కొట్టాలి అని అంటుంది. తల్లి మాటలు విని కొడుకు ఆశ్చర్యంతో ఎందుకు అని అన్నాడు. అప్పుడు రెడ్డి రుద్రమ్మ తన కుమారుడికి తన గతానికి సంబంధించిన విషయాలు అన్ని వివరంగా చెప్పింది. గర్వంతో నిండిన రాజకుమారుడు తన సవాలు పూర్తి చేయడానికి మోసంతో పెళ్లి మధ్యలో వదిలేశాడని, అప్పుడు ఆ గర్వాన్ని అణచడానికి తాను వేషం మార్చుకుని మళ్లీ అతనితో కలిశానని చెబుతుంది. తల్లి పూర్తి కథ విన్న కుమారుడు ఆశ్చర్యపోయాడు. క్షమించు అమ్మా, ఆ బ్రాహ్మణ స్త్రీ మాటలు విని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ చెప్పిన మాటలు అబద్ధం కాకుండా చేస్తానని ప్రమాణం చేస్తున్నానని తన తల్లితో చెబుతాడు. నేను నా గర్విష్ఠి తండ్రి ముఖానికి నలుపు రంగు పూసి 7 చెప్పు దెబ్బలు కాదు 14 చెప్పు దెబ్బలు కొడతాను అని అంటాడు. అంటే 7 తన తల్లి పేరు మీద 7 తన పేరు మీద అని తల్లి దగ్గర ఈ ప్రమాణం చేసి తన తండ్రి నగరం వైపు బయలుదేరాడు. మరోవైపు రాజకుమారుడు తన తండ్రి మరణం తర్వాత రాజ్య పాలన తానే చేపట్టాడు. రెడ్డి రుద్రమ్మ కుమారుడు నగరంలో అడుగు పెట్టగానే ఇక తన తండ్రి ఇప్పుడు రాజకుమారుడు కాదు, పూర్తి రాజ్యానికి రాజు అని తెలుసుకున్నాడు. అతను మనసులో మాత్రం తన తండ్రి రాజైనా సరే తన ప్రమాణం పూర్తి చేసి తన తండ్రికి బుద్ధి చెబుతానని గట్టి నిర్ణయం తీసుకుంటాడు. నగరాన్ని అంతా బాగా తిరిగి చూసిన తర్వాత అతను ఒక ముసలి పూలమ్మే బామ్మ ఇంట్లో ఉండిపోయాడు. మొదట ఆమె తనను ఇంట్లో ఉండటానికి నిరాకరించింది, కానీ అతను ఒక బంగారు నాణెం ఇచ్చేసరికి సంతోషంగా అతన్ని ఇంట్లో ఉండటానికి అనుమతించింది. రాత్రి అతను నగరమంతా పోస్టర్లు అంటించాడు. ఆ పోస్టర్స్ లో ఇలా రాసి ఉంది, ఈ నగరంలో అందరూ కలిసినా మీ తెలివి కేవలం 1.5 మాత్రమే. ఇప్పుడు 2.5 తెలివి ఉన్న నేను వచ్చేశాను. నన్ను ఎవరూ మోసం చేయలేరు. అంటే అతను పూర్తి నగరానికి బహిరంగ సవాలు విసిరాడు. మీరంతా కలిసినా నేను మీ చేతుల్లో మోసపోను అని. ఇక ఎవరు అతన్ని మోసం చేయలేరు, ఎందుకంటే తానే మోసం చేసేవాడు కాబట్టి. అతన్ని మోసం చేయగలవాడు ఎవరూ ఉండరు. రాజు చెవులకు ఈ బహిరంగ సవాలు చేరగానే అతని గర్వానికి గట్టి దెబ్బ తగిలింది. కోపంతో మండిపడుతూ రాజు ఒక ప్రకటన వేయించాడు, ఎవరైనా ఈ తెలివైన వాడిని పట్టుకుంటే ఎవరు ఊహించినంత బహుమతి ఇస్తాను అని. రాజు ప్రకటన నగరమంతా వ్యాపించింది. అప్పుడు ఆర్య జాతికి చెందిన వాళ్ళు ఆ తెలివైన వాడిని పట్టుకునే బాధ్యత తీసుకున్నారు. పాతకాలంలో ఆర్య జాతిని ధైర్యవంతులు యోధులుగా భావించేవారు. ఈ జాతి వాళ్ళు రాజు ముందు హాజరై ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నారు, ఆ దుష్టుడైన మోసగాడిని పట్టుకుని చూపిస్తామని. రాజు సంతోషంగా వాళ్లకు శుభాకాంక్షలు చెప్పాడు. మరోవైపు ఆ మోసగాడు అంటే రెడ్డి రుద్రమ్మ కొడుకు ఆ ముసలమ్మని బామ్మ ఈ రోజు నగరంలో ఈ గందరగోళం ఏమిటి అని అడిగాడు. ఆమె అతనితో, అరెబేట ఏం చెప్పను, నగరంలో ఒక పెద్ద మోసగాడు వచ్చాడట, అతని పట్టుకునే బాధ్యత ఈ రోజు ఆర్య జాతి వాళ్ళు తీసుకున్నారు. బామ్మ మాటలు విని అతను చతురమైన నవ్వుతూ ఓహో అలాగా అని అంటాడు. ఆ రోజు రాత్రి ఆర్య జాతి వాళ్ళు చుట్టుపక్కల జాగ్రత్తగా నగరంలో గస్తీ మొదలు పెట్టారు. మరోవైపు రెడ్డి రుద్రమ్మ కుమారుడు జ్యోతిష్యుడి వేషం ధరించి ఆర్య జాతి వాళ్ల ఇళ్లకు చేరుకున్నాడు. అక్కడ స్త్రీలను ఒకచోట సమావేశపరిచి వారితో, ఈ రాత్రి మీ ఇంటికి దొంగలు వస్తారు. వాళ్ల శరీరంపై కేవలం కచ్చా మాత్రమే అనగాలో దుస్తులు మాత్రమే ఉంటాయి, గుండు తలలు ఉంటాయి. అందుకే ముందుగానే ఈటుకలు రాళ్లు సిద్ధం చేసుకోండి. వాళ్లు మేమే ఇంటి యజమానులం అని అంటూ లోపలికి రాగానే ఈటుకలు రాళ్లతో కొట్టివారిని తరిమి వేయండి అని చెబుతాడు. ఈ విధంగా జ్యోతిష్య వేషంలోని ఆ మోసగాడు ఆర్య జాతి స్త్రీలను మోసం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు అతను నాయ్ బ్రాహ్మణవాడి వేషం ధరించి ఒక చెరువు ఒడ్డున కూర్చున్నాడు. గస్తీ తిరుగుతూ ఆర్య జాతి వాళ్లు చెరువు దగ్గరకు వచ్చి ఆ రెడ్డి రుద్రమ్మ కొడుకుతో, ఏరా నువ్వు ఎవడివి, ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నాయ్ బ్రాహ్మణ వేషంలో ఉన్న అతను, నిజానికి ఈ రాత్రికి ఆ మోసగాడు నా దగ్గర గడ్డం గీంచుకోవడానికి వస్తున్నాడు, అతని కోసం ఎదురు చూస్తున్నాను అని చెబుతాడు. నాయ్ బ్రాహ్మణ వేషంలో ఉన్న అతని మాటలు విని ఆర్య జాతీయుల కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఆ మోసగాడు ఇక్కడకు వస్తున్నాడా, అలా అయితే మేము కూడా ఇక్కడ దాక్కుని అతని కోసం ఎదురు చూస్తాం అని చెబుతాడు. అప్పుడు ఆ మోసగాడు వారితో, మీరు అలా చేస్తే అతను మిమ్మల్ని గుర్తుపట్టేస్తాడు. ఒక పని చేస్తాను, నేను మీ అందరి తలలు నున్నగా కత్తిరించి గుండు చేస్తాను. మీరు చెరువులోకి దిగి తల మాత్రమే బయట పెట్టండి. గుండుగా ఉండడం వల్ల ఆ మోసగాడు మిమ్మల్ని గుర్తుపట్టలేడు. అతను రాగానే తక్షణమే పట్టుకోండి అని చెబుతాడు. అంతేకాదు ఆ మోసగాడిని పట్టుకున్నందుకు
రాజుగారి నుండి బహుమతి అందుకున్నప్పుడు నన్ను మర్చిపోకండి అని చెబుతాడు. ఈ విధంగా నాయి బ్రాహ్మణ వేషంలో ఉన్న ఆ మోసగాడు ఆర్య జాతీయులను కూడా మోసం చేశాడు. వాళ్లు సంతోషంగా అతని మాట ప్రకారం వారి తలను గుండు చేయించుకుని తల మాత్రమే బయటపెట్టి చెరువులోకి దిగారు. అప్పుడు ఆ మోసగాడు వాళ్ల బట్టలను అక్కడి నుంచి ఎత్తుకుని పారిపోయాడు. అయితే ఆర్యజాతి వారు చెరువులో అతని కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. అలా చెరువులో వారికి అర్ధరాత్రి వరకు గడిచిపోయింది. అప్పుడు వాళ్లకు అర్థమయ్యింది, ఆ నాయనే మోసగాడు అయి ఉండాలని, మనల్ని అందరినీ మోసం చేసి వెళ్లిపోయాడని. దుఃఖంతో చెరువు నుంచి బయటకు వచ్చారు. కట్టు మీద చూస్తే వారి బట్టలు కూడా కనిపించలేదు. వారందరూ బిచ్చగాళ్లులాగా ఒంటిపై లోదుస్తులతో మాత్రమే ఉండి ఇంటి దారి పట్టారు. వారు ఇంటికి చేరగానే ముందుగానే సిద్ధంగా ఉన్న వారి భార్యలు ఇటుకలు రాళ్లతో స్వాగతం పలికారు. వాళ్లు అరుస్తూ మేమే మీ భర్తలమని చెబుతున్నా వారి భార్యలు మాత్రం వారిని కొట్టడం ఆపలేదు. తెల్లవారగానే వాళ్లను గుర్తుపట్టి ఇంట్లోకి తీసుకుని వెళ్లారు. రాజుకు ఈ పూర్తి సంఘటన తెలిసింది. అతను అవమానంతో మరింతగా రగిలిపోయాడు. అతను ఈ మోసగాడు చాలా తెలివైన వాడనుకుని ఆ మోసగాడి బుద్ధిని చూసి రాజు బహుమతి మొత్తాన్ని రెట్టింపు చేశాడు. రెట్టింపు బహుమతి ఆశతో నగర్ కోత్వాల్ రాజు ముందు హాజరే, మహారాజే నాకు కూడా అవకాశం ఇవ్వండి, ఆ తెలివైన మోసగాడిని మీ పాదాల దగ్గర పడేస్తానని చెబుతాడు. ఈ మాటలకు సంతోషించిన రాజు కోత్వాల్ కు కూడా శుభాకాంక్షలు చెప్పాడు. ఆ రెడ్డి రుద్రమ్మ కొడుకు అంటే మోసగాడు మళ్లీ మాటల్లో ముసలిబామ్మ దగ్గర నుంచి ఈ రోజు నగర కోత్వాల్ ఆ మోసగాడిని పట్టుకునే బాధ్యతను తీసుకున్నాడని తెలుసుకున్నాడు. అలాగే సాయంత్రం అవ్వగానే కోత్వాల్ గస్తీకి బయలుదేరాడు. మరోవైపు రెడ్డి రుద్రమ్మ కొడుకు ముసలి స్త్రీ వేషం ధరించి చిరిగిన పాత బట్టలు కట్టుకుని నగర చౌరస్తాలో కూర్చుని ధాన్యాన్ని ఎండబెట్టడం మొదలుపెట్టాడు. కోత్వాల్ ఆ నగర చౌరస్తా నుండి వెళుతూ ముసలమ్మను చూసి భామ ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. ముసలమ్మ వేషంలో ఉన్న ఆ మోసగాడు ముసలి స్త్రీలాగా ఆ కోత్వాల్ తో ఏం చెప్పను హుజూర్, ఆ మోసగాడు ఇక్కడికి వచ్చాడు, తన గుర్రం కోసం ధాన్యం ఎండబెట్టమని చెప్పి వెళ్లాడు, అతని పనిలోనే ఉన్నాను, ఇప్పుడే వస్తాడని అంటాడు. ముసలమ్మ మాటలు విని నగర కోత్వాల్ సంతోషంతో ఉబ్బి తబ్బిబు అయిపోయాడు. ఆ బామ్మతో నీ బట్టలు నాకు ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోమని అంటాడు. అలా కోత్వాల్ ముసలమ్మ బట్టలు ధరించి నగర చౌరస్తాలో ధాన్యం ఎండబెట్టడం మొదలు పెట్టాడు. ముసలమ్మ వేషంలో ఉన్న ఆ మోసగాడు కోత్వాల్ బట్టలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కోత్వాల్ రాత్రంతా చౌరస్తాలో కూర్చుని ధాన్యం ఆరబెట్టుకుంటూ ఉండిపోయాడు. తెల్లవారగానే వచ్చిపోతున్న వాళ్లు కోత్వాల్ ను చూసి నవ్వుకున్నారు. అరే ఈ రోజు కోత్వాల్ కి ఏమైంది, చౌరస్తాలో కూర్చుని ధాన్యం ఆరబెట్టుకుంటున్నాడేంటని అనుకుంటారు. ఆ చౌరస్తా నుండి వెళ్లేవారు తనను చూసి నవ్వుకుంటున్నట్లు తెలిసి కోత్వాల్ త్వరగా ఆ బట్టలను పడేసి తల పట్టుకుని కూర్చున్నాడు. సాలాని తిట్టుకుంటూ ఆ మోసగాడు ముసలమ్మ వేషంలో నాతో కూడా ఆటాడి వెళ్లిపోయాడు అని అనుకుని బాధపడతాడు. రాజుకు ఈ పూర్తి సంఘటన తెలిసింది. అతను తీవ్రమైన కోపంతో పళ్లు కొరికి ఆ మోసగాడిపై ఆగ్రహంతో మరింత క్రోధంగా మండిపోయాడు. ఇప్పుడు రెడ్డి రుద్రమ్మ కొడుకు రాజుకు కంటి మీద కునుకు పడకుండా చేస్తున్నాడు. ఆర్యజాతి వాళ్లు అతన్ని పట్టుకోవాలని వచ్చారు. అతను వాళ్ల తలను నున్నగా గుండు చేసి వాళ్ల భార్యల చేత ఇటుకలు రాళ్లతో కొట్టించాడు. నగర కోత్వాల్ పట్టుకోవాలని వచ్చాడు. అతని చేత నగర చౌరస్తాలో ధాన్యం ఆరబెట్టించి ప్రజల మధ్య నవ్వుల పాలు అయ్యేలా చేశాడు. ఈ ఘటనల తర్వాత నగరమంతా ఆ మోసగాడి భయం మరింతగా వ్యాపించింది. ఇక ఎవరూ అతన్ని పట్టుకోవడానికి ముందుకు రాలేదు. ఆ మోసగాడిని పట్టుకోవడానికి వెళ్తే తిరిగి తమకి దెబ్బ తగులుతుందనే విషయం ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమైంది. రాజు కూడా అతని వల్ల తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాడు. చివరికి రాజు ఆ మోసగాడిని పట్టుకున్నవాడికి అర్ధ రాజ్యం ఇస్తానని ప్రకటన వేయించేశాడు. అర్ధ రాజ్యం ఆశతో ఈసారి ఫౌజ్దార్ ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. ఆ ఫౌజ్దార్ పూర్తి విశ్వాసంతో రాజుతో మహారాజా ఆ మోసగాడిని రేపు ఉదయం మీ పాదాల దగ్గర పడేస్తానని అంటాడు. రాజు నిరాశతో ఫౌజ్దార్ కు కూడా శుభాకాంక్షలు చెప్పాడు. మరోవైపు రెడ్డి రుద్రమ్మ కొడుకు అంటే ఆ మోసగాడు మళ్లీ మాటల్లో ముసలి బామ్మ దగ్గర అదే ప్రస్తావన తెచ్చాడు. బామ్మ ఈసారి ఎవడు నగరంలో ఉన్న మోసగాడిని పట్టుకునే బాధ్యత తీసుకున్నాడని అడుగుతాడు. ఆ ముసలి బామ్మ అరే బేటా ఈసారి ఫౌజ్దార్ ఆ మోసగాడిని పట్టుకునేందుకు అనుమతి తీసుకున్నాడట అని చెబుతుంది. ఆ రెడ్డి రుద్రమ్మ కుమారుడు బామ్మతో ఈ ఫౌజ్దార్ కుటుంబంలో ఎవరెవరు ఉంటారని అడుగుతాడు. ముసలమ్మ అతనితో కేవలం ముగ్గురే ఆ ఫౌజ్దార్ కుటుంబంలో ఉంటారని, అతను అతని భార్య మరియు వారి కూతురు అని చెబుతుంది. ఇంకా ఇలా చెబుతుంది, కూతురికి పెళ్లే 12 సంవత్సరాలు అయింది, కానీ అల్లుడు ఆమెను తీసుకెళ్లడానికి ఇప్పటి వరకు తిరిగి రాలేదని చెబుతుంది. బామ్మ మాటలు విని రెడ్డి రుద్రమ్మ కొడుకు ఫౌజ్దార్ ను కూడా తన బుద్ధితో బోల్తా కొట్టించడానికి ఒక పథకం రచించాడు. అతను జ్యోతిష్యుడి వేషం ధరించి ఫౌజ్దార్ ఇంటి చుట్టుపక్కల తిరగడం మొదలు పెట్టాడు. ఎవరైనా భవిష్యత్తు చెప్పించుకోండి, పోయినవాడు ఎప్పుడు తిరిగి వస్తాడా లేదా అంతా చెబుతానని తిరుగుతాడు. ఇలా 3-4 సార్లు ఫౌజ్దార్
ఇంటి ముందు తిరుగుతూ ఉండగా ఫౌజ్దార్ బయటకు వచ్చాడు. అతను జ్యోతిష్య వేషంలో ఉన్న ఆ మోసగాడిని లోపలికి పిలిచి తాను పడుతున్న బాధ అంతా అతనితో చెప్పాడు. హే జ్యోతిష్యుడా, నా కుమార్తె పెళ్లే 12 సంవత్సరాలు అయింది, కానీ నా అల్లుడు ఆమెను తీసుకెళ్లడానికి ఇప్పటి వరకు తిరిగి రాలేదని వాపోతాడు. ఫౌజ్దార్ మాటలు విని జ్యోతిష్యుడి వేషంలో ఉన్న ఆ రెడ్డి రుద్రమ్మ కుమారుడు, అరే మీ భాగ్యం మారబోతుంది, మీ అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెబుతాడు. జ్యోతిష్యుడి మాటలు విని ఫౌజ్దార్ సంతోషం మరియు ఆశ్చర్యంతో, నా జీవితంలో ఏమి జరగబోతోంది, దయచేసి కొంచెం స్పష్టంగా త్వరగా చెప్పండి అని ఆ జ్యోతిష్యుడిని అడుగుతాడు. అప్పుడు జ్యోతిష్యుడు అతనితో, నీ అల్లుడు పెద్ద వ్యాపారి అయిపోయాడు, నీ భాగ్యం ప్రకారం ఈ రాత్రే మీ ఇంటికి వస్తాడు, అందుకే అప్రమత్తంగా ఉండండి అని చెబుతాడు. ఫౌజ్దార్ చాలా సంతోషించాడు. మారు వేషంలో ఉన్న జ్యోతిష్యుడికి మంచి బహుమతి ఇచ్చి వీడ్కోలు పలికాడు. ఎవరి కూతురు పళ్ళే 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంట్లోనే ఉంటుందో, అల్లుడు 12 సంవత్సరాల తర్వాత కూతుర్ని తీసుకెళ్లడానికి వస్తున్నాడని తెలిస్తే ఆ తండ్రికి నిద్ర ఎలా వస్తుంది? అదే పరిస్థితిలో ఈ రోజు ఫౌజ్దార్ ఉన్నాడు. జ్యోతిష్యుడు చెప్పినట్టు అప్రమత్తంగా అల్లుడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. రాత్రి అయింది. రెడ్డి రుద్రమ్మ కొడుకు పెద్ద వ్యాపారి వేషం ధరించి ఫౌజ్దార్ ఇంటి ముందు చక్కర్లు కొడుతూ ఇలా అన్నాడు, ఇక్కడే దగ్గరలో నా పెళ్లి జరిగింది, ఏ ఇల్లో సరిగ్గా గుర్తు రావడం లేదని అంటాడు. అప్పటికే ఫౌజ్దార్ కుటుంబం మొత్తం అల్లుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఫౌజ్దార్ త్వరగా బయటకు వచ్చి, ఇంతకాలం తర్వాత వచ్చావు కదా, గుర్తుండదులే అని అంటాడు. అతని గౌరవంతో ఇంట్లోకి తీసుకెళ్లి మంచి ఆతిథ్యం ఇచ్చాడు. అల్లుడి కోసం పై అంతస్తులో ఉన్న గదిలో మంచి మంచం వేయించాడు. అల్లుడికి మంచి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఫౌజ్దార్ ఆ మోసగాడిని పట్టుకోవడం కోసం బయటకు వెళ్లిపోయాడు. అర్ధరాత్రి అయినప్పుడు రెడ్డి రుద్రమ్మ కొడుకు తన పక్కన పడుకున్న ఫౌజ్దార్ కూతుర్ని లేపి కత్తి చూపిస్తూ శబ్దం చేస్తే ప్రాణాలతో సహా ముగిస్తానని బెదిరిస్తూ ఆమె వద్ద ఉన్న అన్ని నగలు తీయించాడు. వెళ్తూ కూతుర్ని మంచానికి కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి, నీ తండ్రితో మోసగాడిని పట్టుకోవడం కోసం నువ్వు ఎక్కడో బయట తిరుగుతున్నావేంటి? అతను నీ అల్లుడిగా వచ్చి నీ ఇంట్లోనే ఉంటూ నిన్ను బోల్తా కొట్టించాడని చెప్పు అని అంటాడు. ఇలా చెప్పి ఇంట్లో ఉన్న ఇతర ధనం, విలువైన వస్తువులు మొదలైనవి తీసుకుని పారిపోయాడు. తెల్లవారగానే ఆ మోసగాడి విషయమంతా బయటపడింది. ఫౌజ్దార్ కూడా తలపట్టుకుని కూర్చున్నాడు. రాజుకు ఈ వార్త చేరగానే అతని సహనం పూర్తిగా నశించిపోయింది. సాలే, అందరూ చెవటలు, సన్నాసులు, ఎవరూ పనికి రారు అని తిట్టుకుంటూ చివరికి రాజే ఆ మోసగాడిని పట్టుకునే బాధ్యతను తీసుకున్నాడు. మరోవైపు రెడ్డి రుద్రమ్మ కొడుకు లూటీ చేసిన విలువైన ధనం ఆ ముసలి బామ్మకు ఇచ్చి, బామ్మ, ఈసారి ఎవడు ఆ మోసగాడిని పట్టుకునే బాధ్యత తీసుకున్నాడని అడుగుతాడు. బామ్మ అతనితో, అరే బేటా, ఏం చెప్పను, ఆ మోసగాడు నగరానికంతా నిద్ర లేకుండా చేశాడు, ఇప్పుడు స్వయంగా మహారాజే అతన్ని పట్టుకునే బాధ్యత తీసుకున్నారట అని చెబుతుంది. బామ్మ మాటలు విని చతురమైన నవ్వుతో ఆ మోసగాడు బామ్మతో, ఓహో అలాగా, ఈరోజు రాజా సాహెబ్ స్వయంగా ఆ మోసగాడిని పట్టుకోవడానికి బయలుదేరతాడా? ఈ రోజు కోసమే మొదటి నుంచి ఎదురు చూస్తున్నానని అంటాడు. రాత్రి అయింది. రాజు నగరం 4 ద్వారాలు మూసివేయించాడు. చివరి ద్వారం దగ్గర నేరస్తులను ఒడితీసే యంత్రాన్ని పెట్టించి స్వయంగా అక్కడ గస్తీ మొదలు పెట్టాడు. మరోవైపు రెడ్డి రుద్రమ్మ కొడుకు అత్యంత అందమైన యువతి వేషం ధరించి చేతిలో పూజా తాంబూలం పట్టుకుని నగరంలో బయలుదేరాడు. అందమైన యువతి వేషంలో ఆ రెడ్డి రుద్రమ్మ కొడుకు రాజు దగ్గరగా వస్తుండగా రాజు ఆశ్చర్యంతో చూశాడు. రాజు తన మనసులో, ఈ నవివతి ఈ రాత్రి వేళలో పూజా తాంబూలం పట్టుకుని ఎక్కడికి వెళ్తోందని అనుకుని రాజు ఆమెను పిలిచి, ఎవరు నువ్వు, ఈ రాత్రి వేళలో ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. మారువేషంలో ఉన్న ఆ యువతి ధైర్యంగా నిర్భయంగా, మహారాజా, నేను ఫౌజ్దార్ కూతుర్ని అని జవాబు ఇచ్చింది. రాజు ఆమెతో, ఈ రాత్రి వేళలో ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. యువతి కొంచెం సిగ్గుతో, మహారాజా, మీకు తెలుసు కదా, నిన్న రాత్రి ఆ దుష్టుడైన మోసగాడు మా ఇంటికి వచ్చాడు. దొంగతనంతో పాటు నా మానాన్ని కూడా దోచుకున్నాడు. అందువలన నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న భైరవ మందిరంలో మళ్లీ పవిత్రం కావడానికి వెళ్తున్నాను. భైరవుడి కృపతో నా కళంకం తొలగిపోతుందని సమాధానమిచ్చింది. ఇలా చెప్పి యువతి వేషంలో ఉన్న ఆ రెడ్డి రుద్రమ్మ కొడుకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంచెం సేపటి తర్వాత ఆమె మళ్లీ తిరిగి వచ్చి రాజు దగ్గర ఆగింది. ఉరితీసే యంత్రం వైపు చూపిస్తూ రాజుతో, మహారాజా, ఇది ఏమిటని అడిగింది. రాజు ఆమెతో, బిడ్డా, ఇది నేరస్తులను ఒడితీసే యంత్రం. దీనిలో నేరస్తులను పట్టుకుని బిగించి ఉంచుతారు. ఈ రోజు ఆ దుష్టుడైన మోసగాడిని పట్టుకుని ఇందులోనే పెడతానని అంటాడు. ఆమె రాజు మాటలు విని చాలా మృదువుగా, మహారాజా, ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది? ఇంతకు ముందు నేను ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని, అలాగే ఇందులో నేరస్తులను ఎలా బిగిస్తారో నాకు కూడా చూడాలని ఉంది అని అంటుంది. యువతి అలా అడిగేసరికి రాజు ఒక కాలు ఆ యంత్రంలో పెట్టి చూపించాడు. చూడు, ఒక కాలు ఈ రంధ్రంలో, మరొక కాలు మరొక రంధ్రంలో పెట్టి, అలాగే చేతులు కూడా వేరే వేరే రంధ్రాలు
రంధ్రాలలో పెట్టిన తరువాత ఆ యంత్రం మూసి తాళం వేస్తారు. యువతి రాజుతో, మహారాజా, నాకు చూడాలని ఉంది, దయచేసి నన్ను ఒక్కసారి బిగించి చూపించండి అని అంది. యువతి సరళత్వం చూసిన రాజు, ఇంత సున్నితమైన నిన్ను ఈ యంత్రంలో ఎలా బిగిస్తాను? నీ మెత్తని చేతులు, కాళ్ళు గాయపడతాయి. నీకు చూడాలని అంత ఆసక్తిగా ఉంటే నేనే లోపలికి వెళ్లి చూపిస్తానని అంటాడు. ఇలా చెప్పి రాజు 2 కాళ్ళు మరియు 2 చేతులు ఆ యంత్రంలో పెట్టాడు. యువతి వేషంలోని రెడ్డి రుద్రమ్మ కొడుకు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. త్వరగా యంత్రం మూసి తాళం వేశాడు. రాజు అరిచాడు, ఏం చేస్తున్నావు? ఇప్పుడు తెరువు, ఈ తాళం తీసేయని. అప్పుడు రెడ్డి రుద్రమ్మ కొడుకు ఆ రాజుతో, నేను ఫౌజ్దార్ కుమార్తెని కాను, నేనే నువ్వు పట్టుకోవాలనుకుంటున్న ఆ మోసగాడిని అని చెబుతాడు. ఈ మాట వినగానే రాజు కళ్ళు బైర్లు కమ్మై ఆశ్చర్యంతో నోరు మెదపలేకపోయాడు. రెడ్డి రుద్రమ్మ కొడుకు తన జేబులో నుండి నలుపు రంగు తీసి రాజు ముఖానికి పూశాడు. తరువాత రాజు చెంపపై 7 చెప్పు దెబ్బలు కొడుతూ, ఇవి నా తల్లి పేరు మీద అని అన్నాడు. మళ్ళీ ఒక్కొక్కటిగా 7 చెప్పు దెబ్బలు కొడుతూ, ఇవి నా పేరు మీద అని అన్నాడు. ఇలా పూర్తి ప్రతీకారం తీర్చుకుని రాజును అదే స్థితిలో వదిలేసి పారిపోయాడు. రాజుకి ఘోర అవమానం జరిగింది. తెల్లవారగానే ప్రజలు వచ్చి రాజుని ఆ యంత్రం నుండి బయటకు తీశారు. అప్పటికే రాజు ఆ మోసగాడి తెలివి ముందు లొంగిపోయాడు. కానీ ఒక విషయం అతనిలో లోపల బాధిస్తోంది. రాజు లోపల ఆలోచిస్తున్నాడు, నేను ఆ బాలుడిని ఎప్పుడూ ఎరగను, అయినా చెప్పు దెబ్బలు కొడుతూ 7 నా తల్లి పేరు మీద, 7 నా పేరు మీద అని ఎందుకు అన్నాడు? మరుసటి రోజు రాజు పూర్తి నగరంలో ఒక ప్రకటన వేయించాడు. ఆ మోసగాడి అన్ని తప్పులు క్షమించబడ్డాయి, దర్బార్లో హాజరు కావాలి, రాజా సాహెబ్ అతనికి పెద్ద బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని. ఈ ప్రకటన వినగానే రెడ్డి రుద్రమ్మ కుమారుడు దర్బార్లో హాజరయ్యాడు. మహారాజా, నేనే మీరు అనుకుంటున్న ఆ మోసగాడిని. అతన్ని చూసి రాజు ఆశ్చర్యంతో నిశ్శబ్దమైపోయాడు. అతను వస్తాడని కలలో కూడా రాజు భావించలేదు. కొంతసేపు రాజు ఆలోచనల్లో మునిగి ఆశ్చర్యంతో అతన్ని చూస్తూనే ఉండిపోయాడు. తరువాత రాజు ఆ మోసగాడిని చెప్పు దెబ్బలు కొట్టడానికి కారణం ఏమిటని అడిగాడు. రెడ్డి రుద్రమ్మ కొడుకు మొదటి నుంచి ఇప్పటి వరకు పూర్తి కథ రాజు ముందు వివరించాడు. రాజు ఆ మోసగాడితో, ఆమెను పెళ్లి మధ్యలోనే వదిలేశాను కదా, మరి ఆమె నా భార్య, నువ్వు నా కొడుకు ఎలా అయ్యారని అడుగుతాడు. రెడ్డి రుద్రమ్మ కొడుకు రాజుతో, మహారాజా, సప్తపది మధ్య మీరు మూర్చిపోయిన నాటకమాడినప్పుడు ముందుగానే అప్రమత్తంగా ఉన్న నా తల్లి మీ కత్తిని తీసేసింది. మీరు వెళ్లిపోయాక ఆ కత్తితోనే మిగిలిన సప్తపదిలో అడుగులు పూర్తి చేసి పెళ్లి సంపూర్ణం చేసుకుంది. నా పుట్టుక గురించి మీరు నా తల్లికి ఇచ్చిన ఈ ఉంగరం మీకు చెబుతుందని సమాధానం ఇచ్చాడు. రాజు తన ఉంగరాన్ని వెంటనే గుర్తుపట్టాడు. ఆ ఉంగరం తాను ఆ పాలు మరియు పెరుగు అమ్మే స్త్రీకి ఇచ్చినది. రాజు కళ్ళు ఇప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయి. ఆ రెడ్డి రుద్రమ్మని గౌరవంతో రాజ్యానికి పిలిపించాడు. రాజు ఆమెను మరియు తన కొడుకుని తాను చేసిన తప్పుకి పూర్తి క్షమాపణలు కోరాడు. ఆ మోసగాడిని కొడుకుగా ఒప్పుకుని యువరాజుగా ప్రకటించాడు. రెడ్డి రుద్రమ్మని పట్టపురాణిగా చేసుకున్నాడు. ఇలా రెడ్డి రుద్రమ్మ తన ప్రతిజ్ఞ చేసిన మాట నెరవేర్చి చూపింది. వాళ్ళు ఆనందంగా ఐక్యంగా జీవితం గడిపారు. నీతి: ఈ కథ ధైర్యం, తెలివి, ప్రతీకారం, క్షమాపణ యొక్క అద్భుత మిశ్రమం. రెడ్డి రుద్రమ్మ అవమానాన్ని గర్వంగా మార్చింది. మోసగాడు తెలివితో రాజ్యాన్ని గెలిచాడు. ముగింపు: ఈ కథ గర్విష్టి మనిషి యొక్క గాథ. అతను ఉన్నత స్థానం, బయటి ఆడంబరాలలో మునిగి ఇతరులను అవమానించేవాడు. రాజకుమారుడు తన రాజసంపద అతనికి ఎవరినైనా అవమానించే హక్కు ఇస్తుందని అనుకున్నాడు. కాని గర్వం స్వయంగా తనను తాను బంధించే ఉచ్చు అని మర్చిపోయాడు. మరోవైపు రెడ్డి రుద్రమ్మ ధైర్యం, బుద్ధి యొక్క జీవిత రూపం. అవమానానికి తక్షణ ప్రతీకారం తీర్చుకోలేదు. అవకాశం కోసం ఎదురు చూసింది. సూక్ష్మ పథకం రచించింది. స్వాభిమానం కాపాడుకుంది. నిజమైన బలం బయటి సాధనాల్లో కాదు, అంతర్గత ధైర్యం, వివేకంలో ఉంది. ఈ కథ 4 గాఢమైన పాఠాలు నేర్పిస్తుంది. జీవితంలో గర్వానికి ఎప్పుడూ చోటివ్వకండి, ఎందుకంటే గర్వం పతనానికి దారి తీస్తుంది. ఇతరులను గౌరవించండి, ఎందుకంటే ప్రతి వ్యక్తికి తమకు తమ గౌరవం, శక్తి ఉంది. మనం చేసే ప్రతి పని కర్మ రూపంలో తిరిగి మన ముందే నిలుస్తుంది. ఏ విత్తనాలు విత్తుతామో అదే పంట చేతికి వస్తుంది. కోపంతో చేసిన నిర్ణయం తప్పక విఫలమవుతుంది, కానీ ధైర్యానికి బుద్ధి జత అయితే విజయం నిశ్చయం. ఎన్ని అడ్డంకులు వచ్చినా సత్యం, ధర్మం, న్యాయం చివరికి తప్పక గెలుస్తాయి. ధైర్యం మరియు న్యాయం ఉన్నవారి విజయం ఆపలేని శక్తి. కథ చివరి వరకు ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కథపై మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఎలా అనిపించింది? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.